హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పటికీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది కేవలం వైఆర్ టీవీ మీ అందరికీ చెప్పేది ఒకటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి బ్రహ్మాండమైన న్యూస్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు నేటికి యువతరం ఎటువైపు వెళ్ళిపోతుందనే అనేక అంశాల గురించి కూడా ఈరోజు విశ్లేషణ చేద్దాం మార్నింగ్ న్యూస్కు సంబంధించి ప్రధానంగా కూడా నేను ఒక అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నా వాస్తవాలను కూడా ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా మనం చర్చించుకుందాం నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం రైట్ ఇక ఆజ్ కీ బాత్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మార్పు కోసం నడుం బిగించి ఉద్యమం చేసిన వారి జీవితాలను పూటకొక్కరిని చెట్టుకొక్కరిని చేసి చోద్యం చూస్తిరి 10 సంవత్సరాల దురపాలనలో తెలంగాణ యువత జీవితాలను సర్వనాశనం చేసి మళ్ళీ మసిరుద్ది మారేడికాయ చేసే ప్రయత్నం బాగానే చేస్తుండ్రులే తెలంగాణ ప్రజానీకం మారింది మార్పు మొదలైంది అవినీతికి పాల్పడ్డ దొరల చిట్టా జనం ముందు బట్టబయలు కాబోతుంది మార్పు ఎక్కడి నుంచో రాదు దొర మన ఇంటి నుండే మొదలవుతుంది మంచి వాళ్ళను సైతం మానవ భూతాల్లా చూపెట్టి అధికారులను అడ్డం పెట్టుకొని చేసిన పాపాలు ఊరికే పోవు కదా నువ్వు చేసిన పాపం నీ వెంటే ఉంటుంది దొర అంటూ కూడా ఆజ్ కీ బాత్ ఒక అంశాన్ని రాసుకొచ్చింది ఏంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి అంటే తెలంగాణ సమాజానికి సంబంధించి భవిష్యత్తుకు భరోసానివ్వకుండా తెలంగాణ సమాజంలోని యువతను వారికి కలల సామ్రాజ్యాన్ని చూపించి ఆఖరికి మన తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారికి న్యాయం చేయలేదు అనే కోణంలో ఈ అంశాన్ని రాసుకొచ్చారు అంటే తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కావచ్చు కానీ తెలంగాణ యువతకు సంబంధించి రకరకాలుగా చేసిన అంశాలకు సంబంధించి కానీ ఇక్కడ వాళ్ళ యొక్క కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు సో మొత్తానికి గతానికి సంబంధించి ఈ విధంగా జరిగింది మరి ప్రస్తుతానికి తెలంగాణ యువతకు ఏం జరుగుతుంది ఇది కూడా ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే నిజానికి తెలంగాణ సమాజమా మీకు కొన్ని అంశాలను కూడా నేను చెప్పబోతున్నా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి అంశాన్ని కూడా చూశారు అయితే ఇక్కడ జై తెలంగాణ అన్నందుకు ఏం జరిగింది గతంలో పరిస్థితులు ఏంది అనేది కూడా ప్రతి ఒక్కటిని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మనమందరం కూడా బేరోజు వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి చూడొచ్చు సో మొత్తానికి ఆజ్ కీ బాత్ చెప్పిన అంశం ఏంటంటే 10 సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ యువతకు న్యాయం చేయలేకపోయారు ఆ న్యాయం చేయకపోవడం వల్లనే యువత అంతా తిరగబడి మిమ్మల్ని ఓడించింది మీరు అప్పుడు గనక కరెక్ట్ ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోవు ఇది ప్రధానంగా కూడా ఆజ్ కీ బాత్ రాసుకొచ్చిన అంశం ఇక దీనితో పాటుగా మరో అంశం చూద్దాం మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుతున్న విషయం ఏంటి ఇగో ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు ఇప్పుడు ఆగిపోయాయి ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దుదాం ప్రధాని సుదర్శన్ వంతెన ప్రారంభించిన మోదీ ద్వారకాధీశుని పూజించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది సుదర్శన వంతెన నిర్మాణాన్ని శ్రీకృష్ణుడు నా చేతుల మీదుగా రాశాడు దేశంలోని పుణ్యక్షేత్రాలలో సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం ద్వారక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నిన్న ప్రధాని మోదీ నిజంగా భారతదేశానికి నరేంద్ర మోడీ అవ్వడం ఒక రకంగా అదృష్టమో దురదృష్టమో ఇది దేశ ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఒక అంశం కూడా ఉంది ఈ వయస్సులో సముద్రంలోకి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో ఒక వీడియో అయితే ట్రెండింగ్లోకి వచ్చింది అంటే శ్రీకృష్ణునికి సంబంధించి అక్కడ నెమలిక పెట్టి మరీ వచ్చి పూజ చేసిండు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక దేశవ్యాప్తంగా కూడా ఒకటే అంశం కొనసాగుతుంది ఏంది అంటే ఇచ్చిన ప్రతి మాటను కూడా నేను నిలబెట్టుకుంటున్నాను భారతదేశాన్ని పూర్తి స్థాయిలో హిందువుల దేశంగా మన హిందువులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఈ దేశంలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాను అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్తున్నారు సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులుగా ప్రధానమంత్రిగా మాకు ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అనేది ప్రధాని నరేంద్ర మోడీ బల్లగుద్ది వాదిస్తున్నాడు దేశ రాజకీయాలలో జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రధాని మోదీకి అయితే పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఉంది అనే విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకుందాం ఎందుకు అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకటే చర్చనీయాంశంగా మారుతున్నది
ఈ దేశంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తున్నాను అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా నిజానికి అలాంటి ప్రయత్నాలు జరిగినాయా, జరుగుతున్నదా, ఏం జరుగుతున్నది అనేది రెండు విషయాలలో చూస్తే, రామ మందిరానికి సంబంధించిన నిర్మాణం తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఒక సానుకూలమైన వేవ్ వచ్చిందనేది వాస్తవం. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి నెంబర్ 1, రాష్ట్ర అవసరాలలో భాగస్వామ్యం. 48 ఎకరాలలో 56 కోట్లతో సోలార్ ప్లాంట్, 224 మెగావాట్ల ప్లాంట్లను ప్రారంభించాం. 232 మెగావాట్ల ప్లాంట్ల కోసం టెండర్లు. సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, చైర్మన్ బలరాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిజంగా కూడా మనందరికీ తెలిసిందే, ఇటు ఏది భూపాలపల్లి కానీ, దాంతోపాటు కొత్తగూడెం కానీ, ఖమ్మం సత్తుపల్లి కానీ, చాలా ఏరియాలు తెలంగాణ నల్ల బంగారం దొరికే పరిస్థితి ఉంది. అద్భుతంగా ఉత్పత్తి అయితే కొనసాగుతుంది. ఆ ఉత్పత్తికి సంబంధించి ఆ జిగజిగమనే విద్యుత్ వెలుగులకు కారణం మాత్రం సింగరేణి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ సింగరేణి కార్మికులకు సంబంధించిన కష్టాలను కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను కూడా పరిష్కరించాలి, వారసత్వంగా ఉద్యోగాలు కూడా కల్పించాలి అని వాళ్ళ డిమాండ్లు కూడా ఉన్నాయి. ఆ డిమాండ్లను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరిస్తే అది మంచి పరిణామమే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి నెంబర్ 1గా ఉన్నదనేది వాస్తవం. సో సింగరేణి నెంబర్ 1గా ఉండడం వల్ల మనం విద్యుత్ ఉత్పత్తి అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒక మంచి పరిణామమే అని చెప్పవచ్చు. ఇక దానికి తోడు ఇక లాస్యా నందిత మీ అందరికీ తెలిసిన విషయమే. ఫోరెన్సిక్ ల్యాబ్కు డ్రైవర్ రక్త నమూనాలు. ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. పిఏ ఆకాష్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీస్ అధికారులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది. ఇది ఇంకా కూడా రహస్యంగానే ఉండిపోతుంది. సో దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది ఒకసారి అయితే చూద్దాం. రైట్, ఇక్కడ బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరణ కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన పిఏ ఆకాష్కు ఇప్పటికే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన మద్యం సేవించలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఆకాష్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు కూడా పంపినట్లుగా సమాచారం. అలాగే ఆకాష్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో కళ్ళు బయలు కమ్ముకున్నాయని, ఏం జరిగిందో తెలిసే లోపే ప్రమాదం జరిగిందని ఆకాష్ చెప్పినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆకాష్ స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేసినట్లుగా తెలిపారు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్రమత్తు ఆవహించిందా లేదా, ఇంకేదైనా కారణం వలన ప్రమాదం జరిగిందా అనే దానిపై క్లారిటీ రావాలంటే ల్యాబ్ రిపోర్ట్లు రావాల్సిందే. ఈ మేరకు ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదం కేసును సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి సికింద్రాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి తల్లి, అక్కతో పాటు ఆమె కూతురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. స్టేట్మెంట్లోనూ నేను, నా కూతురు లాస్యా నందిత మనవరాలతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆరూరు సమీపంలోని మిస్కాన్ షా బాబా దర్గాకు వెళ్లామని లాస్యా తల్లి చెప్పారు. దర్గాలో ప్రార్థనల అనంతరం 6 నుంచి బయలుదేరి శుక్రవారం వేకువజామున 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్లోని తమ ఇంటికి చేరుకున్నట్లుగా తెలిపారు. ఇంటికి చేరుకున్న బ్రేక్ఫాస్ట్ కోసం కారులో డ్రైవర్ ఆకాష్తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లినట్లుగా తెలిపారు. ఇంతలో ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగిన లాస్యా దుర్మరణం చెందిందని ఆమె తెలిపారు. మియాపూర్లోని దవాఖానలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ కూడా లాస్యా నందిత కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో, ఏ మేరకు ఉందో చెప్పవచ్చు. అసలు అంతకంటే వేగంతోనే వాహనాలు ప్రయాణించి ఉంటుందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అనే కోణంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా పటాన్ చెరువు పోలీసులకు సంబంధించి కూడా జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ మీరందరూ కూడా యావత్తు తెలంగాణ ప్రజలరా, మనం కొన్ని విషయాలను, వాస్తవాలను తెలంగాణ సమాజం ముందు పెడదాం. మన ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా, మంచి జరగకపోయినా, లేకపోతే రకరకాలుగా ఏదైనా నష్టం వాటిల్తే
మనం మొదటగా దేవాలయాలు కానీ, పంతులు కానీ, దర్గాలకు సంబంధించి కానీ, లేకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళే. దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పూజలు కానీ, హోమాలు కానీ, లేకపోతే ప్రార్థనలు కానీ, ఇంకేదైనా కావచ్చు, వాటికి సంబంధించి కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే లాస్య నందితకు సంబంధించిన ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆశ్చర్యంగా ఏంటంటే తన డెడ్ బాడీ మీద 10 తాయెత్తలు ఉన్నట్టుగా పోస్ట్ మార్టం చేసిన వైద్యులు కూడా చూపించడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి అంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరే ఆలోచించండి. లాస్య నందితకు సంబంధించి దాదాపుగా 10 తాయెత్తలతో పాటు ఆ తాయెత్తలే తన మరణానికి కారణమయ్యాయి అనే కోణంలో ఒక రకమైతే, బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి ఏమైనా తినడానికి వెళ్ళారు అనేది ఇంకో వెర్షన్ అయితే, మరి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ తల్లి దాంతోపాటు కూతురు వాళ్ళ రిలేటివ్ బంధువుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదగాలనే వెళ్ళిపోవడం. సో ఈ కారణాలన్నింటినీ కూడా పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దాని మీద ఒక దర్యాప్తు చేస్తున్నది. కారు మొదట ఎంతమంది బయలుదేరారు, వారి కుటుంబ సభ్యులలో ఎంతమంది ముందుగా ఇంటికి చేరుకున్నారు, కారు ప్రయాణించేటప్పుడు వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎవరు ఏ మార్గాన వెళ్ళారు, ఎందుకోసం వీరు లేటుగా వచ్చారు, దాంతోపాటు డ్రైవర్ కమ్ పిఏ ఆకాష్ మద్యం సేవించాడా, వీళ్ళిద్దరు మాత్రమే ఆ వెహికల్లో రావడానికి కారణాలేంటి, దాంతోపాటు ఆ ప్రమాదానికి గురైనప్పుడు కారు వేగం ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఈ ప్రమాదం జరిగినప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వేగానికి సంబంధించి పార్ట్స్ ఎక్కడికక్కడ ఏ విధంగా చెల్లాచెదురుగా పడ్డాయి అనేది పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుగుతుంది లాస్య నందిత కేసుకు సంబంధించి. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఒక సభ్యురాలు, కంటోన్మెంట్ ప్రజలకు సంబంధించి భారీ మద్దతుతో గెలిచిన ఒక వ్యక్తి కాబట్టి దర్యాప్తు అనేది పారదర్శకంగా పూర్తి స్థాయిలో పకడ్బందీగా కూడా పోలీస్ వ్యవస్థ చేస్తూ ఉన్నది. దీంట్లో వాస్తవాలను కూడా వాళ్ళు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ దర్యాప్తు రిపోర్టును కూడా తెలంగాణ ప్రజల ముందుంచుతారు. వాస్తవాలను కూడా మనం చూద్దాం. సో మొత్తానికి లాస్య నందిత కేసుకు సంబంధించి ఈ నమూనాలను సేకరించిన తర్వాత వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఎందుకు అకస్మాత్తుగా యాక్సిడెంట్ దుర్మరణానికి కారణం ఏంటి, అందులో జరిగిన వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం అన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ లాస్య నందిత ఏదైతే దర్గాకు వెళ్ళినప్పటి నుంచి ఏ రోజు ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు, దాంతో పూర్తి స్థాయిలో పూజలు ఎన్ని గంటలకు పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టేది, మరి వాళ్ళకంటే ముందు వాళ్ళ సభ్యులు కుటుంబ సభ్యులు ముందుగా చేరుకున్నారు, వీళ్ళు ఎందుకు చేరుకోలేదు, వీళ్ళు ఎటువైపు డైవర్ట్ అయ్యారు, అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు స్పీడ్గా వచ్చారు, దాంట్లో ఈ ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది, దాంతోపాటు అధికారికంగా ఉండే వాళ్ళ యొక్క సిబ్బందిని ఎందుకు తీసుకెళ్లలేదు అనేది రకరకాలుగా కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుంది. ఈ చర్చకు సంబంధించి కూడా మనం వాస్తవంగా ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది లాస్య నందితకు సంబంధించి వేచి చూడాలి. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సాయన్నకు సంబంధించి సాయన్న చనిపోయిన దాదాపుగా పూర్తి స్థాయిలో అంత ఏడాది సంవత్సరీకం చేయగానే దాదాపుగా వారం రోజులలోనే ఈ ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది కంటోన్మెంట్ ప్రజలకే కాదు, సాయన్న అభిమానులకు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమ్మెల్యే దుర్మరణం చెందడం, అది ప్రమాదానికి గురై చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దాంట్లో ప్రజలు కూడా చాలామంది కూడా కొంత కంటోన్మెంట్కు సంబంధించి కూడా చాలామంది కూడా దుఃఖిస్తున్న పరిస్థితి అయితే కనబడదు. సో మొత్తానికి అదే. ఇక దానితో పాటుగా ఏది మా మీడియాకు సంబంధించి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్. మీడియా అకాడమీ చైర్మన్ నియామకంపై ఉత్తర్వులు జారీ, 2 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్న శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులలో కొనసాగుతున్న వారు కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా కొందరిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖలలో కొత్త వారిని నియమిస్తుంది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి నియమించింది. ఈ నియామకంపై ప్రత్యేక కార్యదర్శి యమ హనుమంతరావు కూడా పూర్తి స్థాయిలో కూడా జీవో జారీ చేయడం జరిగింది అనేది ప్రధానంగా. సో శ్రీనివాస్ రెడ్డి గారు కొత్తగా కూడా తెలంగాణ అకాడమీ సంబంధించి మీడియా అకాడమీకి సంబంధించిన చైర్మన్గానైతే నియమితులయ్యారు. సో దానికి సంబంధించి వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తరఫున అదేవిధంగా ప్రజా వెలుగు దినపత్రిక తరఫున శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఈ తెలంగాణలో డిజిటల్ మీడియాను కాపాడాల్సిన బాధ్యత శ్రీనివాస్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులైనా జర్నలిస్టులకు రక్షణగా అండగా కూడా ఈ ప్రభుత్వం ఉండాలి. శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో ముందడుగు వేయాలి.
జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. వారికి అనేక రకాలుగా ఆర్థికంగా కానీ బయట నుండి వస్తున్న ప్రెజర్కు సంబంధించి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా శ్రీనివాస్ రెడ్డి మీద ఉంది. కత్తి మీద సాములా మారుతుంది ఈ పోస్ట్ అనేది. మరి దీనిని శ్రీనివాస్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వర్తించాలని మనమైతే కోరుకుందాం. రైట్, ఇక దానితో పాటుగా మరో అంశానికి పోదాం. ఏంది? తెలంగాణ 6 స్థానాలలో బీజేపీ అభ్యర్థుల ఖరారు. 4 సిట్టింగులలో 3కి మళ్లీ టికెట్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డికి, డాక్టర్ వెంకటేశ్వరరావు, బూర నర్సయ్య గౌడ్లకు అభ్యర్థులుగా ఖరారు చేసిన బీజేపీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలారా మీరు చూడండి. కన్ఫర్మ్ అయిన పోస్టులకు సంబంధించి వాస్తవానికి సంబంధించి ఒక అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడండి అసలు ఏం జరిగింది అనేది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న మన భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓ పక్కన జాతీయ స్థాయిలో రామ మందిరంతో ఊపు మీద ఉంది. దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఈ వయసులో చేస్తున్న సాహసాలు చూస్తే మనం పూర్తి స్థాయిలో కూడా వావ్ అనే తీరులో ఉంది. ఇంకొక వైపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలకు భారీగానే పుంజుకుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. సో ఇలాంటి పరిస్థితులలో మొన్నటి వరకు కూడా మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలలో గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2014 కంటే 2018 కంటే 2023లో కాస్త ఎన్నికలలో పుంజుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా కూడా ఖరారు చేసింది. వాళ్ళందరికీ కూడా ఏంది కంగ్రాచులేషన్. పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు నల్గొండకు సంబంధించి దాంతోపాటు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇంకోవైపు నిజామాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ధర్మపురి అరవింద్కు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది ఎట్లుంది అనేది కూడా మనం అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, తెలంగాణ ప్రజలారా మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణలో 6 స్థానాలలో బీజేపీ అభ్యర్థులైతే వాళ్ళకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో వీళ్ళందరికీ కూడా నా తరపున తెలంగాణ ప్రజల తరపున కంగ్రాచులేషన్. ఇక గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది మరో చర్చ. భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థులుగా మాత్రం 5గురు అయితే డిక్లేర్ అయిపోయారు. 6 స్థానాలు డిక్లేర్ అయిపోయిన పరిస్థితి. సో ఈ 6 స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అయిపోయింది. ఈ 6 స్థానాలకు సంబంధించి మరి గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరైతే గతంలో ఎంపీలుగా ఇప్పుడు ప్రస్తుత ఎంపీలుగా ఉన్నవారే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి వీళ్ళ గెలుపు ఏ విధంగా తెలంగాణ ప్రజలు తీర్పునిస్తారనేది సెకండరీ విషయం. రైట్, ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని పోదాం. ఇదేంది? రేవంత్ రెడ్డి పాత బుద్ధులు మళ్ళీ బయటికి వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అవుతాడని ముందే తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కావు. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇటుకతో కొడితే తాము రాడ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిజానికి కూడా దీంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి కొన్ని విషయాలకు సంబంధించి మనం ఎప్పుడైనా కూడా అంగీకరించాలి. ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటించి ఉంటే, అంటే ఎన్నికల కంటే ముందే ప్రకటించి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యేవాడు కాదు అనేది ఇక్కడ కేటీఆర్ ప్రధానమైన ఆరోపణ. రెండోది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో 2 వర్గాలు కాదు 4 వర్గాలు కూడా ఏర్పడి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించరు. అయితే దీంట్లో కొంతమంది లిస్ట్ కూడా చెప్తా. ఒకటి ప్రస్తుత మంత్రికి సంబంధించి కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కానీ, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా జానారెడ్డి కానీ, దాంతోపాటుగా అప్పుడున్న పొన్నాల లక్ష్మే కానీ, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ అప్పుడున్న వాళ్ళు చాలామంది కూడా సీనియర్లు జూనియర్ల మధ్య కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ స్థాయిలో ఆ యుద్ధం అయితే కొనసాగింది. నువ్వా నేనా అన్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీలలో వాళ్ళకి అంతర్గత యుద్ధం అయితే మొదలైంది.
సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అనేది ఎప్పుడు డిక్లరేషన్ అయిపోయింది అంటే ఎప్పుడైతే తన వర్గానికి ఎక్కువగా కూడా టికెట్లు ఇప్పించుకోగలిగిండో దాంతో పాటుగా చాలా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక కీ రోల్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే ఈయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి ఆజ్యం పోషణ. ఇది కొందరు అవునన్నా కాదన్నా నిజం. ఒకటి, నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పిదం కావచ్చు, దాంతో పాటుగా తాను చేసిన అభివృద్ధిని తాను చెప్పుకోలేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మైనస్లుగా మారినాయి. ఆ మైనస్లే వీళ్ళకి అడ్వాంటేజ్గా మారినాయి. ఇక దీనితో పాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే దాడులు, ప్రతి దాడులు. దీని గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. ఇది చాలా పెద్ద టాపిక్. సో ఇప్పుడు దాడులు, ప్రతి దాడుల గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. కేటీఆర్ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు కాబట్టి ఒకసారి చూడాలి. రేవంత్ రెడ్డి రాజ్యం, పోలీసుల లాఠిన్యం, జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. ఒకసారి చదువుదాం. ఇది ప్రతిపక్షాలపై పోలీసుల రోకలి బండాలు, 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, బేలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు, టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో బట్టలు విప్పి కొట్టిన వైనం, హనుమకొండ అగ్రంపాడు జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవర్ యాక్షన్, జై తెలంగాణ పదాన్ని నిషేధించారా బాధితులు, ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే కడియం. ఏం జరిగింది అసలు అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గం, రేవంత్ రెడ్డి రాజ్యంలో జై తెలంగాణ అని నినాదించడమే పాపమైపోయింది. జై తెలంగాణ అని నినాదించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు రులిపించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడు జాతరలో జరిగిన చిన్న విషయాన్ని పట్టుకొని 12 మందిని పూర్తి స్థాయిలో స్టేషన్కు పిలిపించి మరీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. రాత్రికి రాత్రి అక్రమంగా తీసుకెళ్లి పోలీసులు జులుం చూపించడం, బాధితులు తీవ్రంగా గాయపడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటన పోలీసుల ఓవర్ యాక్షన్ పై ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా అగ్రంపాడు గ్రామం మినీ మేడారం జాతరలో పరకాల నియోజకవర్గం ఆత్మకూరు పోలీసులు తీవ్రంగా కొట్టడం, తన తొంటిపై అయిన గాయాలను విలేకరుల సమావేశంలో చూపెడుతున్న బీఆర్ఎస్ నాయకుడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అగ్రంపాడుకు సంబంధించి. ఈ నెల 23న సమ్మక్క సార్లమ్మ తల్లును దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి దంపతులు జాతరకు వచ్చారు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తల్లుల దర్శనం చేసుకుంటున్నారనే నెపంతో పోలీసులు గేట్లను మూసివేశారు. కొద్దిసేపు ధర్మారెడ్డి దంపతులు గద్దెల బయటనే వేచి ఉన్నారు. అనంతరం పోలీసులు గేట్లను తెరవడంతో మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దర్శనం చేసుకున్నారు. దానిలో తప్పేముంది? స్థానికంగా విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు 10 మంది స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఘటన చోటు చేసుకున్న 2 రోజుల అనంతరం పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఆత్మకూరు ధామెర మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులను ఆత్మకూరు సీఐ పిలుస్తున్నారు. ఏదో విషయం మాట్లాడాలని చెప్పి ధామెర, ఆత్మకూరు మండలాల వైస్ ఎంపీపీలు ఎండి జాకిర్ అలీ, రేవూరి సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కూస కుమారస్వామి, రేగుల కిషోర్, పెద్దాపూర్ చెందిన వెల్పుల గణేష్, అగ్రంపాడుకు చెందిన ఆవుల శ్రీనివాస్, వంచ సాంబశివారెడ్డి, గూడపాడుకు చెందిన కాంతాల కేశవారెడ్డి, కాంతాల రవీందర్, దామోదర మండలం ముత్యాలపల్లికి సంబంధించిన గ్రామ మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కమలాకర్ను తీసుకెళ్లారు. మరో 2 కలుపుకొని మొత్తం 12 మందిపై ఐపీసీలోని 143, 149, 353 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అవన్నీ స్థానిక ఠాణా పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే సెక్షన్లే కావడం గమనార్హం. అయితే విచక్షణ రాహిత్యంగా కొట్టారు. 12 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించడంలో హనుమకొండలో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఏసీపీ ఆధ్వర్యంలో వారిని టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో బట్టలు ఊడదీసి బూతులు తిడుతూ విచక్షణ రాహిత్యంగా కొట్టారు. ఇక ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దని, ఎక్కడైనా చెప్పిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ నుంచి పరకాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ హాస్పిటల్ ఎంజీఎం దవాఖానలో చేర్పించి చికిత్స అందించారు.
ఇక సమాచారం ఇవ్వలేదు. విషయం తెలుసుకొని ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు సరైన సమాచారం అందివ్వలేదని బాధితుడు గణేష్ కుటుంబ సభ్యులు వాపోయారు. అసలు శుక్రవారం గణేష్తో పాటు కుటుంబ సభ్యులందరినీ మినీ మేడారం జాతరకు వచ్చామని, ఆ సమయంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి వచ్చారంటే గణేష్ మాజీ ఎమ్మెల్యేలను కలిసి వస్తానని చెప్పి 15 నిమిషాలు తీసుకువెళ్లారని తెలిపారు. తీరా ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆత్మకూరు ఎస్ఐ వచ్చి అగ్రంపాట్ జాతరలో జరిగిన లొల్లి విషయంలో సీఐ తీసుకురమ్మన్నారని చెప్పారు. తమకు ఆ లొల్లికి సంబంధం లేదని చెప్పిన 10 గంటల వరకు ఇంటికి రావచ్చని చెప్పి తీసుకువెళ్లారు. ఇక చూడు, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులను సహించమంటూ కూడా ఒక అంశాన్ని మీరు చూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిని ఎవరికి ఆపాదిద్దాం? నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ జరుగుతున్న ఏదైతే దాడి ఉందో ఈ దాడికి సంబంధించి ఇప్పుడు పరస్పరం ఒకరికొకరు దాడులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఇంకోలా మారిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం మనుషులం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దానితో పాటుగా ఇక్కడ భారత రాజ్యాంగం ఒకటి అమల్లో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉంది. మూడోది, ప్రజలు ప్రభుత్వానికి మధ్య పోలీసులు ఏంది అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ కావచ్చు, దానితో పాటు స్నేహపూరితమైన వ్యవస్థగా లేదా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షిస్తే ఎట్లా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు ఏంది, అక్కడ లాఠీ పొల్లు కొట్టిరు, 3rd డిగ్రీ వేసిన తర్వాత బయట ఎక్కడా చెప్పకూడదు, చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే గాయపడ్డ సింహం వేటకు మొదలవుతుంది, కానీ గాయపడ్డా అని పిల్లి లెక్క ఊకొని భయపడేది కదా. ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. వాస్తవాలు తెలంగాణ సమాజం ముందుంచే బాధ్యత నాది. నేనేమంటున్నానంటే దాడులు చేయడం వల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి సంకేతం వెళ్తుంది? తప్పుడు సంకేతం వెళ్తుంది. దానివల్ల జరిగే పరిస్థితులు ఏంది? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు జిల్లాలుగా ఉన్న వాటి ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కు దగ్గరగా ఉండే మహబూబ్ నగర్, కర్నూలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, అక్కడి ఫ్యాక్షనిస్ట్ను పూర్తి స్థాయిలో తెలంగాణలో అమలు చేస్తే కేసులు, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎందుకు రాబాయి, లాఠీ చార్జ్ చేద్దాం, కొడదాం, ఇంకోటి చేద్దాం అంటే దాడులు ప్రతి దాడులతో తెలంగాణ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానివల్ల తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది అంటే ఒక భయభ్రాంతులకు గురి అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమపూర్వకంగా ఉండే రాజకీయం చాలా సంతోషకరంగా ఉంటుంది. కానీ ఒకవేళ హద్దులు దాటిన తర్వాత భయాందోళనలో ప్రజలే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వాలు మనకొద్దు అనే నినాదం వాళ్ళు భయపడినప్పటికీ ఓటు బ్యాంకు రూపంలో ఖచ్చితంగా కూడా గుద్దుతారు. దానివల్ల ఏం జరుగుతుంది? అధికార మార్పిడి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. దానితో పాటుగా ప్రజలు ఒక్కరి మీద దాడి జరిగితే 100 మంది తిరగబడతారు. దీనివల్ల జరిగే విపత్తు ఏంటంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా ఎందుకురా మనకి ఈ పరిస్థితులు వచ్చాయి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రకమైన చర్చ కూడా వస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు 3rd డిగ్రీ వేయడం అనేది ఇది అమానుష్యమైన చర్యన. దీనిని పూర్తి స్థాయిలో అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. ఎందుకంటే పోలీసులకు అసలు ఈ రాజ్యాంగంలో లాఠీతో కొట్టే హక్కే లేదు. నేను ఒక పీజీ చేసిన స్టూడెంట్గా భారత రాజ్యాంగం నా దగ్గర ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తెలంగాణ సమాజం ముందే ఉంచుతా. దాంట్లో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద లాఠీలతో కొట్టమని అక్షరాలతో రాసి ఉందా? ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు తెలంగాణ సమాజానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాడులే జరిగినాయని ప్రశ్నలు రావచ్చు. బీఆర్ఎస్ పార్టీ తప్పులను చేసింది కాబట్టే ఆ తప్పుల వల్లనే ఓడిపోయింది అనేది ఓటు బ్యాంకు రూపంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం. సో డిఫరెన్స్ చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులనే మనం చేస్తామంటే చాలా ఇది ఏమవుతుంది అనేది ఇక మీరే ఆలోచించండి. వాడెవడో బురదల కాడ వేసిండని మనం పోయి కూడా బురద పూసుకోం కదా. తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడ కోసుకోం కదా. ఎవడో ఏదో జరిగిందని మనకెందుకు? ప్రజాపాలన ప్రజారంజకంగా ఉండాలి. కానీ ఈ దారుణమైన దాడులు చేస్తే భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బంది ఎటు నుంచైనా ఒక ఉద్యమంలా రావచ్చు. గత ప్రభుత్వం ఆల్రెడీ తప్పులు చేసింది. తప్పుల నుంచి తెలంగాణ సమాజం కొత్త ప్రభుత్వం మార్పు పేరుతో ఎన్నుకున్నారు.
మీరు కూడా దానికి తాతలా మీరు తప్పులు చేస్తే తెలంగాణ ఇక్కడ సమాజం సహించదు. తెలంగాణ సమాజం అనేది పోరాట స్ఫూర్తి కలిగిన సమాజం. ఇది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. సో ఇప్పుడు ఆయనను కొట్టిర్రన్నా, ఆయనకు కొట్టడం వల్ల కిడ్నీలే దెబ్బతిన్నాయి కావచ్చు, లివర్ ఫంక్షనే దెబ్బతిన్నది కావచ్చు, లేకపోతే గుండెకి ఏమన్నా అయింది కావచ్చు, ఆరోగ్యానికి ఏదన్నా అయింది, తనకు జరగరాంది జరిగింది ఆ కుటుంబంలో. తన భార్యకు, పిల్లలకు, తన కన్న తల్లిదండ్రులకు, తన తమ్ముడు అన్ననో అక్కనో ఉంటే ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి? ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఇది తక్షణమే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే పోలీసులకు ఒక ఆదేశాలు జారీ చేయాలి. దాంతోపాటు కార్యకర్తలకు కూడా ఆదేశాలు జారీ చేయాలి. మనం పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ఉంది, ఇలా చేయడం వల్ల మనకు కాదు పూర్తిగా నష్టం వాటిల్లుతుంది అనేది రాకపోతే భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులను చూస్తాం. సో మొత్తానికి ఇది ఒక అంశం. అయితే నిన్న మనం చూసినాం, కాళ్ళు మొక్కినా కనికరించలే, భార్య ఎదుటే ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ. మరో చోట ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఇలాగే జులుం. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలాం తీరు వివాదాస్పదం. దాడిని ఖండించిన వరంగల్ పోలీస్ సంఘం. శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేదా అనేది చర్చ. మేడారం ఘటనలపై సర్వత్రా విమర్శల వర్షం. తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చిన నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూ లైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ అలాం సరాసరి వచ్చి నా కళ్ళ ముందు ఉండే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్ ఈడ్చుకెళ్ళి ఉన్నట్టు తీసుకెళ్లి నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. నేను వెళ్ళి భర్తను వదిలేయాలంటూ కాళ్ళపై పడి భిక్షమెత్తేలా లెక్క వేడుకున్నా, అయినా కఠిన హృదయం కరగలేదు. ఇలాంటి అవమానకరం ఏ ఒక్కరికి జరగవద్దు అంటూ ఏఆర్ఎస్ఐ భార్య కన్నీటి పర్యతమైంది. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కఠినత్వం పైన ఆమె ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది మీరు అందరూ చూసిరు. ఏం జరిగింది నిన్న వీడియోకు సంబంధించి మనం చూసినాం. సో నేనేమంటున్నానంటే ఒక్కొక్కటిగా కూడా మళ్ళీ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఆ ఆలోచనను మళ్ళీ తీసుకొచ్చేలు. చూడండి, ఇది రాజ్యాంగ పరంగా చూసినా, సమాజ పరంగా చూసినా, ఒక వ్యక్తి పరంగా చూసినా ఇవన్నీ కూడా తప్పులే. మరి ఈ తప్పులన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా జీర్ణించుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. సో మొత్తానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇక్కడ ఏంది ఎస్ఐ భార్యకు సంబంధించి కన్నీళ్ళు పెట్టుకున్నదండి. ఇప్పుడు ఆ తల్లే కాదు, మన ఇంట్లో ఆడబిడ్డలు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క ఇళ్లలో ఆడపిల్లలు, వాళ్లకు ఇదే ఘటన జరిగినా కూడా మనం ఎంత సఫర్ అవుతాం మానసికంగా. ఒకసారి ఇది ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అంటే తప్పు జరిగింది, క్షమాపణ చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సింది డీజీపీ గారు. దానితో పాటుగా నిర్వహణ జరిగిన కాడ తప్పు జరిగితే తప్పు జరిగింది అని చెప్పడం బాధ్యత. సో ఇక మీరే ఆలోచించండి. సో ఇలాంటి దాడులతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంకేతం ఇద్దామా. ఇక దీంతో పాటు ఇంకొకటి కూడా, ఇది కూడా చూద్దాం. జర్నలిస్టు శంకర్కు చీమ కుట్టినా కూడా రేవంత్ రెడ్డిదే బాధ్యత. జర్నలిస్టు శంకర్కు కేటీఆర్ పరామర్శించ. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం. కొడంగల్ వెళ్లి రైతుల భూముల కబ్జాను ప్రశ్నించేందుకే ఏటాక్ రెక్కి చేసి దాడి చేసింది రేవంత్ రెడ్డి సన్నిహితులే. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఒక శంకర్ గొంతు నొక్కితే వందలాది మంది శంకర్లు పుట్టుకొస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకునే హత్య రాజకీయమా? జర్నలిస్టు సంఘాలు ఎందుకు నోరు తెడపడం లేదు? పిల్లి శాపనార్థాలకు ఉచ్చి తెగిపడింది. అవును నిజమే, పిల్లి ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఉచ్చి తెగిపడింది. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కూడా అంతే. మీరు జర్నలిస్టు శంకర్ పై దాడి చేసి 4 రోజులు ఆఫీస్కు వెళ్లకుండా ఆపారేమో, కానీ న్యూస్ లైన్ తెలుగులో ప్రశ్నించడం ఆగలేదు. తెలంగాణ పత్రికలో మీ ఆకృత్యాలను ఎండగట్టడం ఆగలేదు. వాటిని మీరు ఆపలేరు కూడా, ఎందుకంటే మాది తెలంగాణ లైన్, తెలంగాణ ప్రజల బాగు కోరుకునే లైన్. తెలంగాణ ప్రజలు ఒకనాడు చూసిన నీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు మళ్ళీ రావద్దని కోరుకునే లైన్. ట్రాన్స్ఫార్మర్లు కాలుతుంటే, పొలాలు నెర్రలు బారుతూ ఉంటే రైతులు ఉరికొయ్యలకు వేలాడే దృశ్యాలు రాకూడదనే లైన్. మాకు ఇలాంటి దాడులు బెదిరింపులు లెక్క కాదు. యుద్ధంలో ఉన్న జవాన్లు బుల్లెట్లకు భయపడితే యుద్ధం ఎలా చేస్తారు? తెలంగాణ ప్రజల సంతోషంగా ఉండడం మాకు ముఖ్యం.
నాటి నుంచి నేటి వరకు వారి ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, ఇకపై పనిచేస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే న్యూస్ లైన్ తెలుగు ఛానల్లో తెలంగాణ దినపత్రికలో ఏనాడు అవాస్తవాలు చూపించలేదు. ప్రతినిత్యం మేము వార్తలను ప్రజల ముందు ఉంచుతున్నాం. అబద్ధాలను అందంగా ముస్తాబు చేసి నిజాలను ప్రచారం చేయలేదు. ఇప్పటి వరకు జరిగిన నిజాన్నే నమ్ముకుని ముందుకెళ్తున్నాం. ఇకపై కూడా నిజం దారిలోనే మా ప్రయాణం ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ముక్కుసూటిగా చెప్తూనే ఉంటాం. సమాజంలోని సమస్యలను చూపిస్తున్నాం, వాటి గురించే పాలకులను ప్రశ్నిస్తాం. ఇచ్చిన హామీలను నీటి మీది రాతలవుతుంటే వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ విషయాలనే ప్రపంచానికి చూపిస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. సో మొత్తానికి కేటీఆర్కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా వారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే జర్నలిస్టు శంకర్కు అండగా ఉన్నాడు అనే విషయం కాదు, జర్నలిస్టు సోదరులకు సంబంధించి కూడా చాలామంది ప్రజా సంఘాలు కానీ జర్నలిస్టు సంఘాలు కానీ అందరూ కూడా దాడులను మనం ఖండిద్దాం. దాడులు ఎవరి మీద జరిగినా, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద జరిగినా ఫస్ట్ ఖండిస్తా నేనే. కాంగ్రెస్ పార్టీలు నా యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా అన్ని. ఎందుకు అంటే దాడులు జరుగుతా అంతే, అది ఎవరైనా పర్వాలేదు, దాడులు జరగకుండా ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారిని చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షన్ పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వాత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజా కోర్టులో తప్పకుండా దోషులు ఎవరైతున్నారో వాళ్ళు దొరికిపోయినారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. పోలీస్ శాఖను కూడా ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ కానీ స్థానిక ఎస్ఐ కానీ అక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. తప్పకుండా శంకర్ గారికి న్యాయ పోరాటంలో అండగా నిలబడతాం. నిజం బయటికి వచ్చేదాకా ఆయన మీద చేసిన హత్యా ప్రయత్నం ఎవరు చేసినారో, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టాం. ఒక్క శంకర్ను బెదిరిస్తాం, ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం, నోరు మూపిస్తాం, గొంతు నొక్కుతామంటే 100 మంది శంకర్లు తయారవుతారు. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం. ఇప్పుడు మేము కూడా ఇట్లాగే ఆలోచించుంటే, మేము కూడా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లాగే ఆనాడు కేసీఆర్ గారి మీద మరి ఎవరు మాట్లాడినా దాన్ని అణిచివేసే ప్రయత్నం, రాజ్య శక్తిని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నమే చేస్తుంటే ఇవాళ చాలా మందికి వాయిస్ కూడా ఉండేది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలి. రైట్, చూసారు కదా, మొత్తానికి కేటీఆర్ కూడా మద్దతు తెలిపిండు. ఎందుకు మద్దతు తెలిపిండు అంటే ప్రశ్నించే గొంతుకలు అది ఎవరైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా, లేకపోతే కమ్యూనిస్ట్ అయినా, టీజేఎస్ అయినా, లేకపోతే పూర్తి స్థాయిలో బీఎస్పీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, లేకపోతే ఏ పార్టీ అయినా, కేఏపాల్ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దాడులు చేయడం సరికాదు. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఓ పేపర్ మీద భారత రాజ్యాంగం ప్రకారం ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయండి. మీరు చేసే వీడియోలు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, మా హక్కులను హరిస్తున్నాయి, మా వ్యక్తిగత స్వేచ్ఛకు లేదా మా మీద పూర్తి స్థాయిలో కూడా మాకు నష్టాన్ని జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా మీరు దాని మీద కంప్లైంట్ చేయండి. కానీ ఒక కుటుంబానికి సంబంధించి మిత్రుని ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు శంకర్ అనే కాదు, ఎవరైనా కావచ్చు, గతంలో తీన్మార్ మల్లన్న అయినా, రఘు అయినా, లేకపోతే ఇప్పుడు చిలక ప్రవీణ్ అయినా, లేకపోతే శంకర్ అయినా, లేకపోతే నేనైనా, ఇంకా కాలోజీ దాసరి శ్రేణైనా,
దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి అయినా, దాని తర్వాత శివరాం రెడ్డి జేఎస్ఆర్ టీవీ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అంతకుముందు శ్రావ్య అయినా, లేకపోతే ఇటు చాలామంది మిత్రులు కూడా దాదాపుగా చాలామంది మిత్రుల మీద కేసులు అనేది బనాయించారు. దాడులు అనేది కరెక్ట్ కాదు. ఇది డిజిటల్ మీడియా ప్రపంచం. ఈ ప్రపంచంలో ఒకరి మీద దాడి చేయడం అనేది సరికాదు. అది పూర్తి స్థాయిలో ఉన్న శాటిలైట్ దినపత్రికలోనైనా డిజిటల్ ప్లాట్ఫామ్లోనైనా ఏది చేసినా తప్పే. దాడి కరెక్ట్ కాదు. దాడులు చేయడం వల్ల ఏం సంకేతం పోతుందంటే ప్రజలకు అభద్రతా భావం కలుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ దాడి వల్ల జరిగిన మీకు తెలియదు కదా, ఒక విషయాన్ని చెప్పాలి. తెలంగాణ ప్రజలారా చూడండి, మీకు నిన్ననే నేను ఒక విషయాన్ని సేకరించిన. నిన్న ఏం జరిగిందంటే, ఎప్పుడైతే పూర్తి స్థాయిలో జర్నలిస్టు శంకర్కు సంబంధించి దాడి జరిగిందో, ఆ దాడికి సంబంధించిన తర్వాత ఇక వచ్చింది చూడండి తెలంగాణ ప్రజలారా, దాదాపుగా ఎన్ని తెలుసా, 727 ఛానళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నాట్ ఏ జోక్. జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగిన తర్వాత 727 ఛానళ్ళు రిజిస్ట్రేషన్కు అప్లికేషన్, అంటే మొన్నటి వరకు 727 అట, ఇప్పుడు మళ్ళీ ఒక 700 పైచిలకి ఇంకెక్కువ కూడా రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నారట. చూడండి ఏమవుతుందంటే, తెలంగాణ సమాజం ఇక్కడ చాలా ఏంది అంటే, ఇక్కడ సమాజానికి చైతన్యం ఎక్కువ, ఖచ్చితంగా పోరాటం చేసే స్ఫూర్తి కానీ పోరాట పటిమ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరగడం, ఈ దాడులు చేయకూడదన్నా. ఇప్పుడు మల్లన్న మీద జరిగిన మల్లన్న కానూను మొదలు పెడతా, డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఏర్పడిన ఛానళ్ళకు సంబంధించి దాదాపుగా నాకు తెలిసి ప్రశ్నించే గొంతుకలుగా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీద దాడులు చేసుకుంటూ పోతే ఇంకొక 1000 ఛానళ్ళు ఎక్కువగా పుట్టుకొస్తాయి, ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైతాయి. దానివల్ల తట్టుకోవడం అనేది సాధ్యం. ఇప్పుడు కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైన ఆ ప్లాట్ఫామ్లు ఇక నుంచి ఏం చేస్తారు అంటే, మీకు ఉదాహరణకు చెప్తా, చాలామందికి తెలియని విషయం ఏంది అంటే, నాకున్న సమాచారం ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందండి, బీజేపీ పార్టీ ఉంది, దాంతో పాటుగా టీడీపీ ఉంది, నేను చెప్తున్నా అన్ని పార్టీలకు సంబంధించి. దాని తర్వాత టీజేఎస్ ఉంది, దాని తర్వాత సిపిఐ కానీ సిపిఐఎంఎల్ కానీ, దాంతోపాటు జనసేన కానీ జేఎస్పీ కానీ, దాంతోపాటు ఇంకేమున్నాయి తెలంగాణకు సంబంధించి కేఏ పాల్ పార్టీ కానీ ప్రజాశాంతి పార్టీ కానీ. సో ఈ పార్టీలకు సంబంధించి ఏం జరుగుతున్నది అంటే, బీజేపీకి సంబంధించి ఒక 25 ఛానళ్ళు, బీఆర్ఎస్కు సంబంధించి ఒక 35 ఛానళ్ళు, కాంగ్రెస్కు సంబంధించి ఒక 40 ఛానళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సోర్స్కు సంబంధించి పెట్టించే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, జర్నలిజానికి సంబంధించి ఎవరు ఏంది అంటే, ఇప్పుడు ఛానళ్ళు పెట్టేయడం వల్ల ప్రశ్నించే గొంతుకలు ఎక్కువ కావడం, వాళ్ళ వెనకాల పార్టీలే ఉండడం అనేది జరుగుతుంది అల్టిమేట్గా. ఇప్పుడు ఉన్నది ఏంది, చాలా తక్కువగా ఉన్నారు. ప్రశ్నించే గొంతుగా ఉన్న శంకర్ అయినా, మల్లన్న అయినా, రఘు అయినా, నేనైనా, శిల్క ప్రవీణ్ అయినా, కాలోజీ దాసరి శ్రీనివాస్ అయినా, శ్రీనివాస్ రెడ్డి T24 అయినా, లేకపోతే జిఎస్ఆర్ శివరాం రెడ్డి అయినా, శ్రావ్య అయినా, భార్గవ్ అయినా, రాము అయినా, దాంతోపాటు తిరుపతి అయినా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఇంకా చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పటి వరకు ఆడికే పరిమితమైంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఒక్కసారి ఊహకందని విషయం ఇది. 727 ఛానళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి 727 మంది జర్నలిస్టులను తయారు చేస్తారు. దేని మీద? డిజిటల్ ప్లాట్ఫామ్ మీద. ఇక మరి అప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఆలోచించుకోండి. నేనేమంటున్నానంటే, తప్పే జరిగింది, మీ మీదైన తప్పుడు సమాచారాన్ని ప్రచురించినాం. ఇప్పుడు నా మీద CCSకు సంబంధించి కొన్ని కంప్లైంట్లని 10 సంవత్సరాలలో నేను నా మిత్రులతో కలిపి అప్పుడున్న డీజీపీ అంటే ఇప్పుడు TSPSCకి సంబంధించిన ఆయన మీద ఆ డీజీపీ గారికి ఒక 50 లేఖలు పంపించిన, ఒక్కటి కూడా చర్యలు తీసుకోలే. కానీ నా మీద మొన్న చిన్నగా ఒక వీడియో చేసినందుకు వీళ్ళు దాని మీద FIR అయింది, దాని మీద పూర్తి స్థాయిలో 41 CRP నోటీసులు కూడా వచ్చినాయి. అంటే
ఎంత స్పీడ్గా పనిచేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతుకలు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంది అంటే తీసుకోవాలి, వివరణ తీసుకోవాలి, అంతటితో ఆపానాలు, కానీ కేసులు నమోదు చేయడమో లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైతాయి. ఈరోజు నా మిత్రుడు శంకర్ త్వరగా కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నా. ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి న్యాయంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఎంతమంది పెట్టినా ఏం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోరు, ప్రాపగండా అనేది ఒకటి ఉంటుంది, లేకపోతే దాడికి ప్రతిదాడి అనేది ఇంకోటి ఉంటుంది. ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ నేను చెప్పేది అంటే మన యొక్క తెలంగాణ సమాజంలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఉంటే కేసులు, రాజ్యాంగం ఇవన్నీ కూడా ఉంటాయి. దాని ప్రకారం చట్టం ప్రకారం వెళ్తే మంచిది అనేది ఆలోచన. ఒకసారి మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా, వాస్తవాలు ఏంటిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏంది ఇది షాంపిలే, ప్రాణాలు తీస్తాం, జర్నలిస్ట్ శంకర్కు ఆగని బెదిరింపులు, తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం చేరువేత, మేము ఏదైనా చేయగలమని చూపించాం, ఈసారి తప్పించుకున్నాం, మళ్ళీ తప్పించుకోలేమని వార్నింగ్లు, ఇకపై మాటలొద్దు అంటూ హెచ్చరికలు, ఆఫీస్ పరిసరాలలో ఇప్పటికీ ఆగని ఎంక్వైరీలు, పైనుంచి ఒత్తిడి అని కేసును పట్టించుకొని పోలీసులు. ఇక వ్యవస్థ పనిచేయాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఒకరికి సపోర్ట్గా ఇంకొకరికి ఇంకొక రకంగా ఉంటే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. ఇక అది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఇక ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ అనేది మనం చూద్దాం. రైట్, ఇక మన పత్రిక చూద్దాం. ఇలా ఏంది అంటే కవితకు సంబంధించి మళ్ళీ తాజాగా కవితను నిందితురాలుగా మార్చిన సిబిఐకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐకి లేఖ రాసిన కవిత గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను సాక్షిగా పేర్కొన్న సిబిఐ అప్పట్లో సెక్షన్ 160 కింద నోటీసులు, ఇటీవల 41A కింద నోటీసులు, ఈ నెల 26న తాను విచారణకు రాలేదని తేల్చి చెప్పిన కవిత నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. సిబిఐకి సిఆర్పి సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలి, లేదంటే ఉపసంహరించుకోవాలని సిబిఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సిబిఐకి లేఖ రాశారు. ఒకవేళ తాను నా నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలోనే హాజరయ్యేందుకు అందుబాటులో ఉన్నానని, ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదన్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి చూస్తున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆళ్ళ మొదటికి వస్తుంది, దాని తర్వాత అటకెక్కే ప్రయత్నం. అసలు ఏంటంటే ఒక రకమైన రాజకీయ ఇబ్బంది, మానసిక ఇబ్బంది అంతే. కారు సర్వీస్కి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొచ్చే కార్యక్రమాలు మొదలుపెట్టిందని బారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించాడు. ఏంది అంటే గ్యారేజ్కి వెళ్ళింది అని చెప్పి కేవలం సర్వీస్కు మాత్రమే వెళ్ళింది, వస్తున్నది అని కూడా చెప్తున్న పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. ఇక దాంతో పాటుగా మరొక అంశం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బారాస ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్పట్లో అపాయింట్మెంట్ డేని ప్రకటించలేకపోయామని హరీష్ రావు కొత్త ప్రభుత్వం బిల్లును అమలు చేసే తేదీని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు గడిచిన విలీనం ఊసేలేదన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తానని కార్మికులు భావించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. ఇది తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్. ఇక దాంతోపాటు కవితకు సిబిఐ నోటీసులు, కొత్త నాటకం, బారాస భాజపా సిద్ధాంతాలు లేని పార్టీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో రాజకీయంగా వాళ్ళు విమర్శలు చేసిర్రు అనేది మరో అంశం. ఇక దాంతోపాటు వెలుగు దినపత్రికకు పోదాం. ఇక నేను చెప్పలేక ఇదే నిన్న జరిగింది, మోడీది అయిపోయింది. ఇక జనం ఖర్చు డబల్, 10 ఏళ్లలో భారీగా పెరిగిన నెలవారీ వ్యయం. రాష్ట్రంలో ఒక్కొక్కరి ఖర్చు పల్లెలలో 4,802 రూపాయలు, పట్టణాలలో 8,158. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్ 5. దేశంలో ఖర్చులు సిక్కింలో అత్యధికం, ఛత్తీస్గఢ్లో అత్యల్పం.
నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏమున్నదండి ఇవాళ రేపు ఉద్యోగం చేస్తే 20,000 30,000 జీతం వచ్చే, దాంట్లో 10,000 రెంటే పోతానే, దాంట్లో రెంట్ పోతే కరెంట్ బిల్లు 1000, దాంతోపాటు ఇంటి మెయింటెనెన్స్కు సంబంధించి 4,000 5,000 తీసేద్దాం. దాంతోపాటుగా ఇంకొకటి ఏముంటుంది, ఈ అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఉద్యోగానికి పోయేదానికి సంబంధించి ఇంకొక రకం ఉంటుంది. ఫైనల్గా ఏముంటుంది లొట్ట పీసు, ఏం మిగులుతలేదు, ఆఖరికి అప్పుల కుప్ప. దాంట్లో మళ్ళీ ఈఎంఐలని ఆదాని ఇదని మనిషి మానసిక ప్రశాంతత లేక ఈ ఏంది జీతాలు కొన్ని ఏంది అంటే సాలని జీతాలతోని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఫైనల్గా ఏమవుతుంది అంటే ఇంట్లో పెద్ద దిక్కుకి ఏదన్నా జరగరాంది అనారోగ్యం జరిగితే కొలాప్స్ అయిపోతున్నాయి కుటుంబాలు. ఇక ఆలోచించుర్రి మీరే. ఇక ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అప్లికేషన్లపైన ప్రతి వారం రివ్యూ చేయాలని సూచన. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు. జిల్లాలు నియోజకవర్గాలలో మరింత విస్తృతంగా కార్యక్రమం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఇది వైఆర్టీవీ ఎఫెక్ట్, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎఫెక్ట్తో కదిలిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి. ఇది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులు ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండు. 4,90,825 పరిష్కారమైనవి 3,96,224. ప్రాసెస్లో ఉన్నవి 94,601. ఇది లెక్క. ఇది ఎవరి కృషి? వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి నేను ప్రశ్నించడం వల్ల ఇప్పటి వరకు మీరు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవన్ పెట్టిళ్ళు, దాంట్లో ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు, ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయని గత 2 నెలలుగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినాం. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవాలను బయటికి చెప్పింది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. మేము ఇలా ఈ విధంగా ప్రశ్నిస్తే ప్రభుత్వం దిగి రావాలి, దానికి సంబంధించి సమాధానం చెప్తే సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఏమైతుంది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఓకే, ఇప్పుడు దీని మీద చర్చ మళ్ళీ ఉంటుందా, ఇంతటితో అయిపోతుంది. ఇంతేగాని దానిని రాద్ధాంతం చేసి సాగి ఏముంటుందా లొట్టపీసి ఏముండదు. ఇక దానితో పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఏంది, అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ను వీడుతున్న ఆ పార్టీ ఉద్యమకాలను విస్మరించింది మంత్రి పొన్నం. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త శోభన్ అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినట్లయింది. శ్రీలత, మాతోనే గ్రేటర్లో బీఆర్ఎస్ పుచ్చింది, మాతోనే ఖతమవుతుంది. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా, ఇవాళ కాంగ్రెస్లో చేరిక అంటూ చూడొచ్చు. బీఆర్ఎస్కు ఎంపీ రాములు గుడ్ బై, ఆ పార్టీ ప్రయాణం ముగిసిందని ప్రకటన. ఇక పార్టీ మీటింగ్లకు పిలుపు అందకపోవడంతోనే అసంతృప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలో నేతలతో పార్టీ స్టేట్ చీఫ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చాలా రకాలుగా విమర్శలు వస్తున్నాయి ఆ పార్టీకి సంబంధించి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఏంది అంటే ఎప్పటికో ఓవర్లోడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. బీఆర్ఎస్ వాదన ఏంటంటే వెళ్ళే వాళ్ళని వెళ్ళనియండి, అధికారం కోసం ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు లేరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళని, నాయకులను కార్యకర్తల నుంచి నాయకత్వాన్ని తెలంగాణలో రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దింది కేసీఆర్, లక్షలలో ఉన్నారు, దాంట్లో తప్పేందనేది వాళ్ళ వాదన వాళ్ళకి కరెక్ట్ ఉన్నది, వీళ్ళ వాదన వీళ్ళకి కరెక్ట్ ఉన్నది. సో మొత్తానికి ఏదైనా ఎవరి స్వార్థాల కోసం వెళ్తున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో సికింద్రాబాద్ సీట్ ఆశిస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళిళ్ళు అని సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు. సో మీ స్వార్థాలు కూడా మీరు చూసుకోరు ఇక. రైట్, కరీంనగర్లో భూ కబ్జా దందాలో కదులుతున్న డొంక. ప్రజల నుంచి 750 ఫిర్యాదులు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్ల అరెస్ట్, కబ్జాలకు సహకరించిన ఆఫీసర్లపైన సర్కార్ ఫోకస్. తాజాగా తహసీల్దార్ను A9గా చేరుస్తూ నోటీసులు. లిస్టులో మరికొంతమంది పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు. నేను మొదటి నుండి ఒకటే వాదన చెప్తున్నా. మన తెలంగాణలో ఏంది అంటే అధికారులు నీతిగా నిజాయితీగా పనిచేస్తే, న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ, పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, అన్ని శాఖలు తెలంగాణలో ఉన్న ప్రతి శాఖ కూడా నీతివంతంగా కూడా పనిచేస్తే, న్యాయం ఎక్కడున్నదో అక్కడ గనక ఖచ్చితంగా పనిచేస్తే, అసలు నేను చెప్తున్నా ఇప్పుడు ఇట్లా సెల్యూట్ చేయొచ్చు ప్రతి అధికారికి కూడా. నీతివంతంగా పనిచేస్తే అసలు ఈ కేసులు ఉండే, కొట్లాటలు ఉండే, విమర్శలు ఉండే, ఏది ఉండదు. నేను చెప్తున్నా కదా, అవినీతి అనేదే ఉండదు కదా. తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి. తెలంగాణలో అధికారులు గనక కొంతమంది చేస్తున్నారు పాపం, వాళ్ళు నిజమైన అధికారులు చాలా డిపార్ట్మెంట్ అన్ని శాఖలలో ఉన్నారు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళు నీతివంతంగా చేస్తున్నారు. వాళ్ళని కాదు, కొంతమంది ఈ విధంగా సహకరించడం వల్ల
ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, మనకు వార్త దొరుకుతుంది, వార్త వల్ల ఏమవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది, దానివల్ల ఏమైతే ఇంపాక్ట్ పడుతుంది, దొంగలు ఎవరో బయట పడతారు, ఆ తర్వాత ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. అందుకే నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు ఆలోచించాలి. అధికారులు నీతిగా నిజాయితీగా పనిచేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, వజ్ర తెలంగాణ అవుతుంది. వజ్రాల వెలుగు ఎట్లుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో నేను చెప్తున్న బంగారు తెలంగాణ దాని ముత్తాత అవుతుంది. వజ్రం ఎట్లా నెగనెగ ఏ విధంగా మెరుస్తుందో అంత అద్భుతంగా ఉంటుంది. అధికారులే, మెయిన్గా అధికారులే. ఇక దాంతోపాటు ఇంకొకటి కూడా ఉన్నది. అరే మీకు చెప్పలే కదా, ఇక చూడరి, తాగి తన్నులు తింటున్నారు, భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు, బాధితులలో తాగుబోతులు, నిరక్షరాస్యులు, దేశంలో భర్తలపై 5 పెరిగిన వైలెన్స్, లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించకపోవడంతోనే కొడుతున్నామంటున్న భార్యలు. వామ్మో, ఇదొక భలే ఉన్నది కదా. ఇక చూసిలు కదా, బయో సోషల్ సైన్స్ రీసెర్చ్ వెల్లడిలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా తాగి తన్నులు తింటున్నారట మా మగజాతి. ఇక దీని మీద నో కామెంట్. ఇక మీరే చూడు, తాగి భార్యలు అంటున్న అంటే ఏంది అంటే, ఇగో లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోపోవడంతోనే తంతున్నామని భార్యలు చెప్తున్నారట. ఇక చూడు, చిన్నప్పుడు ఊళ్ళల్లో కూడా ఉండే, ఏంద్రా ఎల్లిగా మళ్ళీగా అంటే లేదు, ఇట్లా తాగి వచ్చేసి రాగానే వాళ్ళ భార్య షీపిరి కట్టతోనో కాలుతోనో ఒక యుద్ధమే ఉంటుండే వాడలలో. అప్పుడు ఏంది అంటే నాటు సారా విచ్చలవిడిగా దొరికేది. దాంతోపాటుగా పొద్దంతా కూలి చేసేది పోయి ఆనే కుక్కది. తాగొచ్చి పల్లెలలో కళ్ళు గురించి సమస్య ఉండదు, ఈ నాటు సారా ఈ లిక్కర్కి సంబంధించి చీప్ లిక్కర్లు అంటారు వాటిని. వీటి వల్ల ఏంది అంటే ఇక పంచాయతీ మామూలుగా ఉండదు, అసలు లొల్లి ఉంటుంది. ఆడ మీరు పోతే ఇక మామూలుగా ఉండదు ఆ రచ్చ. మీరు అసలు ఇక భార్యదంతా అంటే గల్లీలో ఒక సినిమా రోజు ఈ కుటుంబం రోజు ఇంతేరా నాయన, వాడొస్తాడు తాగుతాడు అంతది. ఇవి గ్రామాలలో నిత్యం మీరు చూస్తూ ఉంటారు. కాదంటే మీరు అవునో కాదు మీ గుండె మీద చేసుకొని చెప్పుకోరు, నిజమా కాదా? రైట్. ఇక మరో అంశం, పాలమూరులో 10 ఏళ్లలో కొత్త ఆయకట్లు రాలే, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ నిర్లక్ష్యం. ఏంది, పాలమూరు రంగారెడ్డి పనులు 55% పూర్తయినాయి, రిజర్వాయర్లు పంప్ హౌజులు కాల్వలు పెండింగే, రాజకీయ కారణాలతోనే కొడంగల్ నారాయణపేట పక్కకు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా లిఫ్ట్ స్కీమ్లకు కాల్వలు నిర్మించలే, ఎల్లూరు పంప్ హౌజ్లో మునిగిన మోటార్లను రిపేర్ చేయించలే, చెరువుల కింద సాగునే కొత్త ఆయకట్టుగా తప్పుడు లెక్కలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి గత ప్రభుత్వం ప్రాజెక్టులు కొన్ని నిర్లక్ష్యం చేసిందట, దానికి సంబంధించి రాలే. సో ఇప్పుడు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం, చెయ్యి మంచిదే కదా, దాంట్లో తప్పే ఉన్నది. ఎవరు చేస్తేంది, మంచి ఎత్త అయిపోయా. రైట్. ఇక బీసీలకు 4 టికెట్లు, లోక్సభపై కాంగ్రెస్ ఆలోచన, ఇప్పటికే 2 సెగ్మెంట్లను అభ్యర్థుల ఫైనల్, మరో 2 స్థానాలపై ఏఐసీసీ ఫోకస్, 2 ఎస్టీ 3 ఎస్సీలకు రిజర్వ్డ్, హైదరాబాద్ సీటుపై టికెట్ లైట్ పాలసీ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2ంటిని బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నన్ను అడిగితే ఎస్సీలకు సంబంధించి ఏం చేస్తున్నారు, ఇగో ఇక్కడ రాసుకొచ్చు. లోక్సభ ఎన్నికలలో బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా అందులో 3 స్థానాలు ఎస్సీలకు, 2 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. హైదరాబాద్ సీటుపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. దీంతో మిగిలిన 11 స్థానాలలో బీసీలకు 4 ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2ంటిని అంటే మెదక్ గాని జహీరాబాద్ బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగినట్లుగా సమాచారం. బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలలో బీసీ అభ్యర్థులను నిలబెట్టడంపై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగా కనబడుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వ్యూహం అయితే, బీజేపీ ఇంకో వ్యూహం అయితే, కాంగ్రెస్ మరొక వ్యూహాన్ని అయితే మొదలుపెట్టింది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఇక చూడు, చార్మినార్ గోల్డ్ వెరీ డేంజరా, ఎందుకు ఆ పేరుతో గంజాయి చాక్లెట్ల విక్రయం, ఒడిశా నుంచి తెలంగాణకు పాఠశాల విద్యార్థులే టార్గెట్, 2 నెలలలో 4 గ్యాంగుల అరెస్టు, స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు, త్వరలోనే బాలాసోర్కు ప్రత్యేక బృందాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇగో తల్లిదండ్రులకు చెప్తున్నా ఏమని అంటే, మీ పిల్లలు ఏం తింటున్నారు, ఏం కొంటున్నారు, ఏడి పోతున్నారు అనేది మీరు చూడాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారు దయచేసి పిల్లలకు చాక్లెట్లలో కూడా గంజాయికి సంబంధించి కూడా వస్తున్నది, దానివల్ల పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, ఆ తర్వాత మనం చేయనీకి కూడా ఏముండదు. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేయండి. 9908572666 అనే నెంబర్కి
నాకు పూర్తి స్థాయిలో సహకారం అందించండి, మన యుద్ధం మిగిలే ఉంది. సో సహకారం మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇక దానితో పాటుగా ఏంటంటే దీని మీద విమర్శలు కూడా వస్తాయి. నేనేం చెప్పిన విమర్శలకు ప్రతి విమర్శ నాకు సంబంధం లేదు. ఒక్కరు రూపాయి వేసినా కానీ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. తల 1 రూపాయి వేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పేది, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక అంశానికి సంబంధించి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలని ఇప్పటికే చాలా రకాలుగా కూడా డిమాండ్లు అయితే వచ్చిన పరిస్థితి. దీనికి స్పందిస్తారని మనం ఆశిద్దాం. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ ఒక్క విషయానికి మీరు ఆల్రెడీ వైఆర్టీవీ తరఫున మేము ప్రశ్నించినందుకు సక్సెస్ అయిన ప్రజా మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ఈ రోజు మేము ముందు ఇంకో డిమాండ్ పెడుతున్నాం. ఈ తల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది చెప్పిన కదా. సో తెలంగాణ ప్రజలారా ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తున్నారు కదా, దీని మీద కూడా స్పందించాలి. దాంతో పాటు వరంగల్లో జరిగిన దాడికి సంబంధించి కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇది ఒకసారి వినండి రాష్ట్ర ప్రజలారా.